మా సొంత ఇంటి పైన మేము కట్టుకుంటున్నాం సార్. డబ్బు ఎందుకు కట్టాలి సార్ మీకు? 10 నిమిషాల 30 సెకండ్ల ముందు అసలు ఏం జరిగిందంటే, ఆపో. ఏనా ఇదే రైల్లో బా ఇల్లు బ్రహ్మాండంగా ఉంది కదన్నా. రే బ్రహ్మాండమైన ఇంటి కోసం పుల్లెందల్లో 3 రోజులు తిరుగుతానా. బా బ్రహ్మాండంగా ఉంది. పైన ఎవరు ఆ మంచి ఉన్నాడు, కింద చెక్కేటికి బీగం వేసి అడుగుదాం పన్నా. బీగ వేసినారా? రే బీగం మేలే, ఉత్త బీగం. అవునా? పా 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 దో ఓనర్ పైన. సరే వస్తానన్న, బజార్లో అన్నీ ఉండి వస్తాను ఇప్పుడే. నో కిందికి రానా? దో డ్రా ఇంటి కోసం వచ్చినావు. వస్తానమ్మా, ఉంటానా. రానా కాదురా నిన్న టూలెట్ బోర్డు ఉంది అంటే, ఇక్కడ బోర్డు లేదు, పాలు లేదు, ఇల్లు ఉందో లేదో. ఓనర్ వస్తున్నాడు. ఓనర్ తిక్కోడు ఉన్నట్టున్నాడు చూడు. ఓనర్ నేను కాదు, ఓనర్ బయటికి వినాడు. నేను అవతల పక్క రెంట్కున్నా. వచ్చినట్టు నా ఏం లేదు, మా వానికి ఇల్లు కావాలంటన్నా. కొత్తగా పులిందలకు వచ్చినాడా, ఇల్లు ఉందంటే వచ్చినాడు. బోర్డు లేదు, ఏం లేదు, ఉంది అన్న ఇల్లు. మంచి పిల్లోడేనా? మంచి పిల్లోడేనా. నేను అవతల రెంట్కుండా. మా ఓనర్ వస్తానే మంచి పిల్లోడు కాదు చూసి ఇస్తానులే. ఓ ఓనర్ ఈ కింద ఉంటాడా? ఇక్కడ ఉంటాడు. యాడి వినాడన్నా ఇప్ప బజారు వినాడన్నా. సరే సరే ఒక గంట అంటే ఆగి వచ్చాము, మళ్ళా గంట పడుతుందా? సరేలేనా వచ్చాంలేనా? ఓకేనా. వీడు చూస్తే తేడాగాడు ఉన్నట్టున్నాడు. మా ఓనర్కి చెప్పి వీడు మంచోడు అయితేనే ఇల్లు ఇప్పేయాల. వీడందరూ ఫ్యామిలీల కాడ వీడు గబ్బునా కొడుకుంటే బాగుండదు. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. అన్నా పై ఇంటి రెంట్ కోసం వేరే వాళ్ళు వచ్చినారు అన్న ఇద్దరు. బీగాలు ఆడ క్రికెట్లో ఉన్నాయి, ఇల్లు చూపించుంటే బాబు. ఓనర్ లేడు, బజారు పోయినాడు. ఒక గంట తర్వాత రమ్మని చెప్పిన అన్న. ఇంతకి ఆడి పోయినారన్న బజార్కి మీరు? ఏంలా బాబు, వాచింగ్ సెల్ అయిపోయింటే పోయి వేయించుకొని వేరే వాళ్ళ ఇంట్లో చేరుతున్నారా? ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చానా? వాళ్ళని మళ్ళీ ఒక గంటకు రమ్మని అన్న. వస్తాలన్నా వాళ్ళు చూసి ఆలోచించి వాడు పరంబోకుడు ఉన్నట్టున్నాడన్నా. వాళ్ళు మంచోళ్ళో కాదో ఎంక్వైరీ చేసి నిలుస్తాం బాబు. వాళ్ళని చూసింటే నీకు అర్థమైంటదే మంచోళ్ళో కాదనేది. అందుకేనా మీరు మళ్ళీ అర్థమైంది కాబట్టి మళ్ళీ చెప్తానా మీకు. సరేలే రానిలే వాళ్ళు. సరేనా? కదా మరి ఇక్కడ ఏదో తేడాగా ఉందేంటి? మార్చండి. చంద్రమోహన్ రెడ్డి ఇల్లు ఇదేనా? ఇదే సార్. అవునా? అవును సార్. లోపల ఉన్నాడేమో చూసి పిలుచుకోలేపా. పిలుకోండి సార్. సార్ మార్చిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంవత్సరం అయితే ఇంటి పన్ను కట్టుకున్నట్లే పెండి పెట్టుకున్నాడు. పెనాల్టీ పడుతుంది. పిలిచి రాదు బిర్యానీ పిలిచాను సార్. ఎవరు మా బాబు ఎల్దన్నా రెంట్కి వచ్చింది మీరేనా? సార్ మీ మున్సిపాలిటీ వాళ్ళు సార్. మీరు సంవత్సరం నుంచి పన్ను కట్టారు సార్. కట్టండి సార్. పన్ను కట్టాలనా? నేను కానీ కట్టాలనుకున్నానా, కొంత బిజీగా ఉండబట్టి ఆఫీస్ కాడికి రాలేకపోయినా. రేపు వచ్చి కడతాంలే బాబు. సార్ మీరు ఆఫీస్ కాడికి ఏం రాని అవసరం లేదు సార్. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది సార్. పెనాల్టీ పడింది. మేము ఇక్కడికి వచ్చినాం, ఇక్కడే కట్టేయండి సార్. పెనాల్టీ పడిందా? ఎంత పడింది సార్ మామూలుగా అయితే 20,000 సార్ ఇంటి పన్ను, 2,000 పెనాల్టీ పడింది సార్. మొత్తం 22,000 కట్టాలి సార్. కాదు సార్, 10 సంవత్సరం నేను 16,000 కడతాను. ఇప్పుడేంది సార్ 22,000 కట్టమంటున్నావు? సార్ లాస్ట్ మీరు 16,000 కట్టినారు, 4,000 పెరిగింది. ఈసారి 2,000 పెనాల్టీ పడుతుంది సార్ మీకు. రే హరి, మనకంటే ముందే ఎవరు రెంట్కి వచ్చినారు. అందుకే ఉందాం ఒక గంట అంటే బజార్లో పిచ్చుకోబుద్దివే. నా ఒక్క నిమిషం ఉన్నా, వాళ్ళు రెంట్ కోసం వచ్చిన వాళ్ళు కాదన్నా. ఎందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు పెనాల్టీ అంటున్నారు? సార్ మీరు ఒక్క నిమిషం ఉండండి సార్. బాబు రేపు నెల నుంచి మీకు ఇంటి రెంట్ 8,000. వీళ్ళు మున్సిపాలిటీలు ఏమైనా ఇంటి పన్నులు పెంచుతా పోతుంటే మీకు పెంచుకోకుంటే మేము కట్టలేము. కాబట్టి రేపు నెల నుంచి మీకు 8,000 రూపాయలు. ఉంటే ఉండండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఉన్నా ఇంట్లో చేరి 6 నెలలు కాలేనా, అప్పుడే 2,000 వంచితే మేమే ఆడ తట్టుకుంటా ఉన్నా. నేను ఉండలేనన్నా, ఖాళీ చేసిపోతాలే. మామూలుగా ముందు రెంట్ ఎంత ఉన్నదినా? 6,000 ఉన్నది, ఇప్పుడు 8,000 చేస్తాడు. కాదన్నా, వాళ్ళు ఏందో పాపం రెంట్కుండే వాళ్ళు. మీరు ఓనర్లు ఇట్లా పెంచుతా పోతే వీళ్ళేడన్నా కట్టేది. ఏంటికి పెంచినా మంచి? ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువ వేస్తారంట, వీళ్ళు ఎక్కువ మనం కట్టాలంట. వారిని పాసుకుని ఏడన్నా 8,000 మనం ఉంటా ఉన్నది దీంట్లో. ఉన్నా ఇట్లా వాళ్ళు పెంచినప్పుడల్లా మేము కట్టాలంటే కట్టలేము. మనకేంటికి ఇంట్లో అవసరమా? ఏందినా వద్దు స్వామి. ఇందాక రెంట్కి వచ్చింది మీరేనా బాబు? వీళ్ళేనా? మేమేనా ఇంటిద్దరు రెంట్లు పెంచితే మేము ఉండలేములేనా, మాకు వద్దులేనా. నా ఒక్క నిమిషం గమ్మ ఉన్నా.
అవునా ఇల్లు చూసే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఇంతకు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నావన్నా? కిందింటికి తీసుకున్నా బాబు అప్రూవల్. వారిని పాసుగా నువ్వు ప్లాన్ అప్రూవల్ తీసుకోకుంటే గనా మన పులిందల మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, అడివి ఒకసారి కమిషనర్ను టౌన్ దాని ఏమంటారు టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను కలుసున్నా. దీనికి ప్లాన్ అప్రూవల్ లేకపోతేనే అంతంత వచ్చాంటది నీకు ఇంటి పెనాల్టీ. ఆ పిల్లోడు ఎవడో కరెక్ట్ చెప్పినాడు. మీరు కిందింటికి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు వాస్తవమే, పైనింటికి ప్లాన్ అప్రూవల్ తీసుకోలే. 10,000 కట్టాల్సిన 20,000 కట్టినారు. దానికి లేట్ అయినందుకు పెనాల్టీ 2,000. సార్ కిందింటికి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా, పైన ఇల్లు వేసుకునేది నాదే కదా, దానికి ఎందుకు సార్ అప్రూవల్? కిందింటికి తీసుకుంటే పై ఇంటి కింద పైన ఇల్లు కట్టినావు కదా, పైన నాదే కదా. కజున్నా నీదైనంత మాత్రం నువ్వు అప్రూవల్ తీసుకోవాలన్నా. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇట్టగట్టు ఇట్ట ఇన్ని బిల్డింగ్లు వేసుకుంటా నువ్వు కట్ట, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా స్థలం కదా కడతా అంటే ఒప్పుకోరు వాళ్ళు. మా ఇంటి మీద మేము ఇల్లు వేసుకునే దానికి మున్సిపాలిటీకి లెక్క కట్టాలనా? నా ఒకసారి ఈ మంచికి తెలియదు కానీ నీకు తెలుసు కదన్నా, ఈ మంచిని ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కట్టుకోనా పోనా, మీరు రెంటుకున్నారు కదా. ఇప్పుడు రూల్స్ మారినాయన్నా, పైన పెట్టినా కానీ మనం ఎట్ట తిరిగి ఈ టౌన్ ప్లానింగ్ దగ్గర ఇవన్నీ తీసుకొనేసి అనుమతులు తీసుకొనేసి ఇండ్లు కట్టాలి. కాదు బాబు, మా స్థలంలో మేము కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీకి లెక్క కట్టాలనా? ఇల్లు కూడా కట్టాలన్నా మళ్ళా. నా మంచి కిందింటికి తీసుకున్నాడంట, పై ఇంటికి తీసుకోలే. అందుకే నాకు తెలిసి ఇంటి పన్ను ఎక్కువ వచ్చింది. అదంతా మీ మీద భారం వేస్తాడు. ఆ మంచి మున్సిపల్ ఆఫీస్ కాడికి పిలుచుకొని పోదాం పన్నా. నువ్వు మా ఇంటికి బీగం వేసి వచ్చా వచ్చానా సార్? 20 నిమిషాల 5 సెకండ్ల తర్వాత ఏమైంది కలెక్షన్? సార్ మీతో మాట్లాడదాం వచ్చాను సార్. ఆయన సార్ క్యాండిడేట్. పార్టీనా? అవును సార్, ఆయన సార్. మీరేనండి పార్టీ? మీ పేరు? సార్ నా పేరు చంద్రమోహన్ రెడ్డి సార్. సార్ కింది దానికి నేను అప్రూవల్ తీసుకున్నాను సార్ ఇంటికి, పైన అప్రూవల్కు తీసుకోలేదని చెప్పి మీ వాళ్ళు డబ్బు ఎక్స్ట్రా కట్టమంటున్నారు సార్. కట్టాలి కదా. మా సొంత ఇంటి పైన మేము కట్టుకుంటున్నాం సార్, డబ్బు ఎందుకు కట్టాలి సార్ మీకు? మీరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి ప్లాన్ తీసుకోవాలి. ప్లాన్ తీసుకుంటేనే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మనకు ఫైనాన్స్ సౌకర్యం వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీలాగే అందరూ ఇలాగే ఆలోచించుకుంటూ ఉంటే మనం ఈ ఊరిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేము. ఎందుకంటే మనకు కావాల్సిన రోడ్డు కానీ, మురుగునీటి సౌకర్యం కానీ, లైటింగ్ కానీ, మంచినీటి సౌకర్యం కావాలన్నా కూడా మనము ఈ మున్సిపాలిటీ ద్వారా మీరు కట్టిన డబ్బులతోనే మేము మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఇటువంటి అపార్థమైనటువంటి చాలామంది చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి లేకుండా మున్సిపాలిటీకి సహకరించి మీరందరూ, అంటే మీతో పాటు ఇంకా పట్టణంలో నివసించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్లాన్ తీసుకోండి. ఇప్పుడు మనకు ప్రభుత్వం కూడా మంచి అవకాశం కల్పించింది. బీపీఎస్ఎన్ స్కీమ్ గురించి ఉంది. ఆ స్కీమ్ కూడా మీరు అందరూ ఉపయోగించుకొని మున్సిపాలిటీకి అభివృద్ధి సహాయ సహకారాలు అందించండి. మిగతా విషయాలు వచ్చేసి మా టౌన్ ప్లానింగ్ వారు మీ ఆఫీసర్ గారు చెప్తారు. దాన్ని బట్టి మీరు సహకరించి ప్లాను ఖచ్చితంగా తీసుకోండి. సార్ నేను కింద ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా, పైన ఇల్లు ఉంది, దానికి ఇంటి పన్ను ఎక్కువ వచ్చింది, దానికి తగ్గించే మార్గం ఏమైనా ఉందా సార్? అదే అన్న, ఎప్పుడు కూడా మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కూడా రిజిస్టర్ పట్టా ల్యాండ్స్లో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ అనుమతి తీసుకునే కట్టాలి. ఇప్పుడు మీరు గతంలో ఏం చేశారు, గ్రౌండ్ ఫ్లోర్కి అయితే అప్రూవల్ తీసుకున్నారు, మరి మీరు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకున్నారు. సో అలా తీసుకోకుండా కట్టడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు ట్యాక్స్ వేసేటప్పుడు 100% పెనాల్టీ వేస్తారు. సో ఇప్పుడు మీకు అందుకే మీరు గ్రౌండ్ ఫ్లోర్ అప్రూవ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ తీసుకోకుండా కట్టడం వల్ల మీకు ట్యాక్స్ డబల్ వేశారు. అంటే 3,000 వచ్చేది 6,000 వచ్చింది. సో ఇప్పుడు వాటిని మనము క్రమబద్ధీకరించు ప్రభుత్వం వారు ఒక అవకాశం ఇచ్చారు. అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, బీపీఎస్ అంటారు. అంటే వీటిలో ఏంటి, ఇప్పుడు మీలాగా మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కూడా ఏంటి, ఇప్పుడు పర్మిషన్ గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే తీసుకుని ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ మీరు అదనంగా కట్టుకున్నారు. సో అలా కట్టుకున్నా, లేదు అసలు పూర్తిగా తెలుసో తెలియక ప్లానే లేకుండా కట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అంటే 1985 నుంచి ఆగస్టు 31, 2025 లోపల ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమబద్ధీకరించుకోవచ్చు. ఆ క్రమబద్ధీకరించుకోవడం వల్ల ఎవరైతే అనాథరైజ్డ్ పెనాల్టీస్, ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది ఏది 3,000 రావాల్సింది చట్ట ప్రకారం 6,000 వస్తుంది. సో ఇప్పుడు మీరు క్రమబద్ధీకరించుకొని ఆ క్రమబద్ధీకరించుకున్న ప్లాన్ను తిరిగి రెవెన్యూ సెక్షన్లో మళ్ళీ ఇచ్చి కమిషనర్ గారికి ఇస్తే దాన్ని మళ్ళీ వెరిఫై చేసి మీ ఇంటి పన్ను మీరు క్రమబద్ధీకరించుకోవడం మళ్ళీ మీకు తగ్గించేసి ఎంత రావాలో దానికి మళ్ళీ తగ్గించేస్తాను. ఈ విధంగా ఈ క్రమబద్ధీకరణను
మనం ఆ పథకాన్ని వాడుకొని ఇప్పుడు ఎవరైతే ప్లాన్ లేకుండా కట్టినా లేదు ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు అన్నీ కూడా అది కూడా ఓన్లీ పట్టా ల్యాండ్స్ రిజిస్టర్ ల్యాండ్స్ మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళందరూ క్రమబద్ధీకరించుకోవాలి. తద్వారా వచ్చే అమౌంట్తో కూడా మనం మన పురపాలక సంఘానికి సంబంధించి వాటిలో అభివృద్ధి పనులకు కూడా దాన్ని కూడా మనం వాడుతుంటాం. సార్ మా ఇంటి పక్కన ఒకటి పాతది ఇల్లు ఉంది సార్, వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ కాలేదంట. కారణం ఏంటి సార్? అదే అన్నప్పుడు వాళ్ళు కూడా అప్పట్లో ప్లాన్ లేకుండా కట్టుకుని ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈ బీపీఎస్ పథకంలో చేసుకోవచ్చు. సో వాళ్ళని కూడా మీరు ఇమీడియట్గా చెప్పండి. రెండోది ఏంటంటే అప్పుడప్పుడు మా కమిషనర్ సార్ కార్యాలయం కూడా వస్తుంటారు. ఏమని, సార్ మేము 15 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది మాకు ఇంటి ప్లాన్ లేదు, మా పిల్లలు అమెరికాకి పోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్తే ప్లాన్ లేదు ఇప్పుడు ఇవ్వమంటున్నారు అంటారు. సో మనం ఏం చేస్తామంటే అప్పుడు కట్టిన వాటికి ఇవ్వలేము, సో కట్టే వాటికి మాత్రం ఇస్తాం. కాకపోతే ఈ బీపీఎస్ స్కీమ్లో 1985 నుంచి 2025 లోపల కట్టిన వాటికి ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకోమన్నా వాళ్ళకు బీపీఎస్లో ప్లాన్ ఇస్తాం, వాళ్ళు లోన్ కూడా తెచ్చుకోవచ్చు. సార్ ఈ స్కీమ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, గడువు ఎంతకాలం ఉంది సార్? ఇంకా ఇది మనకు మున్సిపాలిటీలో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అని మనం ఇచ్చుంటా ఉన్నా. వాళ్ళ ద్వారా మీరు ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ కింద 10,000 కట్టేసి వాళ్ళ చేత అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ ఇంటి ప్లాను ఏదైనా ఇంతకుముందు ఉంటే డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డు, ఫొటోస్ అన్ని జతపరిచి మనం ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ కింద 10,000 కట్టి చేసుకున్న చివరి తేదీ వచ్చి 11/3/26 అంటే రేపు మార్చి 11 వరకు ఉంది. అంతలోపల మనం 10,000 కట్టేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నా చంద్రన్న ఇన్నేమన్నా అయినా కూడా దీన్ని నేను క్రమబద్ధీకరించుకోను అనుకున్నావు అనుకో, సో దానికి కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది సార్ చెప్తాడు. ఒకసారి వినున్నా సార్, చెప్పండి సార్. ఎందుకంటే మీ పిల్లల చదువులు కానీ మా పిల్లల చదువులు కానీ ఖచ్చితంగా ఇది అవసరం. అలాగే ఏవైనా మనకు ఇంటికి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు జరిగిందంటే రావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమాలు జరగదు. తర్వాత మీరు అందరూ ఇదే ప్రకారంగా నడుచుకుంటూ పోతే రేపు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ తీసుకుపోయే చట్టానికి అంటే కోర్టు పరంగా కానీ న్యాయపరంగా కానీ తర్వాత మనం ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటో అందుకు మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి మీరు ముందుగానే ఈ చట్టాన్ని మీరు అవగాహన చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులందరికీ కూడా ఈ సమాచారం సేకరించి సమాచారం అందరికీ తెలియజేసి మున్సిపాలిటీ అభివృద్ధికి మీరందరూ పాటుపడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసిందే కాదు, మన మున్సిపల్ పరిధిలో సో ఇంటిపైన ఇలాంటి పన్నులు చెల్లించడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో చేసినాము. ఒకవేళ మీరు చెల్లించని ఎడల ఎలాంటివి ఉంటాయి సార్? అంటే వాళ్ళు డబ్బులు కట్టకపోతే, అంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులరైజ్ క్రమబద్ధీకరణ చేసుకోకపోతే వాళ్ళకు ఎప్పటికీ కూడా ఇంటిపైన వచ్చే పెనాల్టీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. రెండోది అలానే వాళ్ళకు బ్యాంకు లోన్స్ రావు. భవిష్యత్తులో వాళ్ళ భవనాల పైన తీసుకునే లీగల్ సమస్యలకు కూడా వాళ్ళు బాధ్యులు అవుతారు. కాబట్టి తప్పక ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని, క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ ఆఫీస్ నుంచి కోరుకుంటున్నాం. ఓకే. సో సార్ వాళ్ళ మనకి అంటే ఇది అందరికీ టౌన్గా చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేది. కాబట్టి మీరు మా తరపున ఒక వీడియో చేయాలంటే సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వీడియో అయితే తీసినాము. సో మన పులివెందుల మున్సిపల్ పరిధిలో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఈ ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మనకు డేట్ కూడా దగ్గరలోనే ఉంది కదా సార్? దగ్గరలో ఉందన్న మార్చి 11వ తేదీకి మనకు చివరి తేదీ. సో ఆ రోజు లోపల ఏదైనా ఉంటే దరఖాస్తులు ఫైల్ చేసుకోండి, లేకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు. ఏం చంద్రనారాయణ మాట్లాడతారేమన్నా? ఓకే, థ్యాంక్ యూ నారాయణ, మాట్లాడు. థ్యాంక్ యూ. నేను చంద్రన్న వాళ్ళ ఇంట్లో బాడెక్కుండా కాబట్టి ఓనర్తో ఎట్లా తిరిగి బీపీఎస్ స్కీమ్ను కట్టించేట్టు చేస్తా, అప్రూవల్ తెచ్చిస్తా. లేకుంటే నా మీద 2,000 ఎక్స్ట్రా బాడెక పడుతుంది. అది నాకు వద్దు. ఆయనతో పన్ను చెల్లించే బాధ్యత నాది కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.